ఈ రోజున రక్షింపబడినటువంటి వారు దేనికి కూడా వాళ్ళు బానిసలు కారు. రక్షణ పొందినటువంటి వారు పరలోకపు ఆనందముతో, రక్షణ ఆనందముతో వాళ్ళు నింపబడతారు. రక్షణ పొందినటువంటి వారు ఆత్మల భారాన్ని కలిగి ఉంటారు. రక్షణ పొందినటువంటి వారు ప్రార్థన ఆత్మతో నింపబడి ఉంటారు. ఈ రోజు నువ్వు ఈ అనుభవాల్లో ఏ అనుభవంలో నువ్వు ఉన్నావో ఒకసారి నీకు రక్షించుకో. రక్షణ పొందినటువంటి నీవు ఏ అనుభవంలో నువ్వు ఉన్నావు? ఆత్మల భారం నీకున్నదా? సువార్త సేవ చేయాలనేటువంటి తపన నీకున్నదా? దేవుని పరిచర్య చేయాలనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావా? ప్రార్థన ఆత్మచేత నింపబడుతున్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి అనుభవంలో నీవు ఎదగాలని దేవాది దేవుడు నాన్నకు కూడా తెలియజేస్తున్నాడు. ఈ రోజున రక్షింపబడినటువంటి వారు దేనికి కూడా వాళ్ళు బానిసలు కాదు. రక్షణ పొందినటువంటి వారు పరలోకపు ఆనందముతో, రక్షణ ఆనందముతో వాళ్ళు నింపబడతారు. రక్షణ పొందినటువంటి వారు ఆత్మల భారాన్ని కలిగి ఉంటారు. రక్షణ పొందినటువంటి వారు ప్రార్థన ఆత్మతో నింపబడి ఉంటారు. ఈ రోజున నువ్వు ఈ అనుభవాల్లో ఏ అనుభవంలో నువ్వు ఉన్నావో ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకో. రక్షణ పొందినటువంటి నీవు ఏ అనుభవంలో నువ్వు ఉన్నావు? ఆత్మల భారం నీకున్నదా? సువార్త సేవ చేయాలనేటువంటి తపన నీకున్నదా? దేవుని పరిచర్య చేయలేనటువంటి ఆలోచనను కలిగి ఉన్నావా? ప్రార్థన ఆత్మచేత నింపబడుతున్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి అనుభవములో నీవు నేను ఎదగాలనే దేవాతి దేవుడు ఇక్కడ మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు.